నీవు శ్రమలో ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేస్తున్నావు? మనము శ్రమలలో ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేయాలి అంటే ధైర్యము కలిగి ప్రార్థన చేయాలి. ఈనాడు చాలామంది శ్రమలో అది ఏ శ్రమైనా కావచ్చు. ఆ శ్రమలో ఉన్నప్పుడు నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు? ఈనాడు ఆర్థిక ఇబ్బంది అనే శ్రమ, అప్పు అనే శ్రమ, అవమానాలు అనే శ్రమ, కుటుంబ సమస్యలు అనే శ్రమ, ఉద్యోగము, వ్యాపారంలో, చేతి పనుల్లో లాభం లేక, ఉద్యోగంలో ఆశీర్వాదం లేక అల్లాడిపోతూ శ్రమలలో నీవు ఉన్నట్లయితే, ఆ శ్రమలలో మరి నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు? మనం దావీదును పరిశీలన చేసినట్లయితే, దావీదు శ్రమల్లో ఉన్నప్పుడు ధైర్యం కలిగి ప్రార్థన చేశాడండి. ఏమిటి ఆ శ్రమ అంటే, దావీదు అక్కడ మనం 30వ అధ్యాయము సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే, దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లకు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడు వారినందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. అమాలేకులందరూ కూడా వచ్చి దావీదు యొక్క భార్యలను, ఇశ్రాయేలు యొక్క సైన్యం యొక్క భార్యలందరినీ కూడా చెరపట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత మరలా దావీదు యొక్క సైన్యం వచ్చి అక్కడ ఆ పట్టణంలో మరలా ప్రవేశించి చూసినప్పుడు పట్టణం అంతా తగలబడి ఉండటము, అక్కడ ఏ ఒక్కరు కూడా కనిపించకపోవటము జనులు చూసినప్పుడు దావీదును చంపాలి, దావీదును బట్టి ఈనాడు ఈ విధంగా జరిగిందని దావీదును చంపటానికి, రాళ్ళు రువ్వటానికి చేతుల్లోకి రాళ్ళు తీసుకున్నప్పుడు దావీదు దుఃఖముఖుడై ఏడ్చుచు శ్రమ, దావీదు శ్రమలో ఉన్నాడు. శ్రమలో ఉన్నప్పుడు దావీదు అయ్యో నేనేం చేయాలి, ఇక నా పని అయిపోయిందని అనుకోలేదండి. దావీదును మనం పరిశీలన చేసినట్లయితే 6వ వచనంలో దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. శ్రమ, దావీదు శ్రమ గుండా వెళ్తూ ఉన్నప్పుడు శ్రమలో ఏం చేశాడో తెలుసా? యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఈనాడు నువ్వు నేను మనందరము కూడా మన శ్రమలలో, మన కష్టాల్లో, మన ఇబ్బందుల్లో, అవమానాల్లో, ప్రతి విషయంలో మనం ఏ శ్రమల గుండా వెళ్తున్నామో ఆ శ్రమలో మనము దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. అంతే తప్ప నలిగిపోవడము, కృంగిపోవడము, నిరాశ, నిస్పృహ, ఇక నా పని అయిపోయింది అని నీవు అనుకున్నావంటే నీవు చేతగాని వాడు అవుతావు. అన్నాడు దావీదు అదేవిధంగా దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోకుండా నేనేం చేద్దునని అన్నాడు మిగిలిపోయి ఉంటే ఆనాడు దావీదునే ఆ ప్రజలే చంపి పడేసేవాళ్ళండి. కానీ దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. శ్రమలో ధైర్యం తెచ్చుకొని యెహోవా యొద్ద విచారణ చేశాడు. ఈనాడు మనకున్న కష్టాలను బట్టి, ఇబ్బందులను బట్టి, అవమానాలను బట్టి, అపనిందలను బట్టి మనము నిరాశ, నిస్పృహ చెందకుండా దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యం తెచ్చుకొని దేవుని యొద్దకు వెళ్ళి, ప్రభువా ఇదిగో ఈ సమస్య కూడా నేను వెళ్తున్నాను, ఈ సమస్య నుంచి నన్ను విడిపిస్తావా, కాపాడుతావా, భద్రపరుస్తావా, రక్షిస్తావా, నా ఉద్యోగము, నా వ్యాపారము, నా పనిని దీవిస్తావా? శ్రమల గుండా వెళ్తున్నానయ్యా, ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్తున్నానయ్యా, కనీసము పిల్లలకు నాయనా ఫీజులు కట్టాలన్నా ఇబ్బంది పడుతున్నానయ్యా. ఆ శ్రమలో నేను ఏం చేయాలో తెలియక నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకొని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, మాకున్న సమస్యల నుంచి విడిపిస్తావా అని నీవు ప్రార్థన చేసినట్లయితే, నీ శ్రమలలో, మన శ్రమలలో మనము దేవుణ్ణి బట్టి ప్రార్థన చేసినట్లయితే, దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేసినట్లయితే
దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనకి జవాబుని ఇస్తాడు. 8వ వచనం చూసినట్లయితే, నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పగా నీ వారినందరినీ దక్కించుకుందువని సెలవిచ్చెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం జరిగింది? ఎప్పుడైతే దావీదుకు శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమలలో దావీదు యెహోవాను బట్టి, దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని యొద్ద విచారణ చేశాడో దేవుడు వెంటనే స్పందించి, దావీదు తరుము వెళ్ళి, నేను వారిని నీ చేతికి అప్పగిస్తాను. ఈనాడు దేవుడు మనందరితో అదే చెప్తున్నాడు. నీవే సమస్య గుండా వెళ్తున్నావో, ఏ బాధ గుండా వెళ్తున్నావో, ఏ కష్టం గుండా వెళ్తున్నావో, నన్ను బట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నా యొద్ద నీవు విచారణ చేసినట్లయితే నీకున్న సమస్యలను బట్టి, నీకున్న కష్టాల నుంచి, అవమానాల నుంచి, అపనిందల నుంచి విడిపించి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని నేను నీకు ఇస్తాను అని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. తరుము దావీదు, నేను వారిని నీకు అప్పగిస్తాను అంటున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సోదర సోదరి, ఈనాడు ఈ మాటలు వింటున్న ప్రియ సోదరి సోదరుడా, మరి నీవు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నావా? లేదా నలిగిపోతున్నావా? కృంగిపోతున్నావా? అధైర్యపడుతున్నావా? నిరాశపడుతున్నావా? నిస్పృహ చెందుతున్నావా? లేదండి, మనము దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. మనకు తెలుసు మన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయగలలని, అద్భుతాలు చేయగలలని, మన స్థితిని కూడా మార్చి ఉన్నతమైన భవిష్యత్తును మనకి ఇవ్వగలడని మనకు తెలిసి కూడా ఈనాడు చాలామంది నిరాశలో, నిస్పృహలో, శ్రమల్లో, కష్టాల్లో ఇంకేం మేము బాగుపడతాంలే, మా బ్రతుకులు ఇంతే, ఏం దేవుళ్ళే, ఏం చేశాడు మాకు దేవుడని ఈనాడు చాలామంది నిరాశలో ఉంటున్నారు, అధైర్యపడుతూ ఉన్నారు. శ్రమలలో ఉన్నప్పుడు ఆ శ్రమలలో కిందకు వెళ్ళిపోతున్నారు, ఆ శ్రమలలో నలిగిపోతూ ఉన్నారు. కొంతమంది దేవుణ్ణి కూడా విడిచిపెట్టి పక్కదారి పట్టిన వారిని మనము చూస్తూ ఉన్నాము. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడ సహోదరి, ఈనాడు నీవు శ్రమలో ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేస్తున్నావు? దావీదు శ్రమలో ఉన్నప్పుడు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేశాడు, దేవుని యొద్ద విచారణ చేశాడు, జవాబును పొందుకున్నాడు. ఈనాడు నువ్వు, నేను, మనము అందరము కూడా శ్రమలో ఉన్నప్పుడు యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని దేవుని యొద్ద విచారణ చేసి, ప్రభువా నాకున్న అప్పుల నుంచి విడిపిస్తావా? ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పిస్తావా? శ్రమల నుంచి విడిపిస్తావా? నా కుటుంబాన్ని కడతావా? ఆ కుటుంబాన్ని మళ్ళా నీవు కలుపుతావా అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు అంటున్నాడు, నేను నీ కుటుంబాన్ని కట్టబోతున్నాను, నేను నిన్ను దీవించబోతున్నాను, ఆశీర్వదించబోతున్నావు, ధైర్యముగా ఉండు అని దేవుడు ఈనాడు మనందరికీ దేవుడు ఆశీర్వాదపు జల్లును కురిపించబోతున్నాడు. ఈనాడు ఏ శ్రమలో నీవు ఉన్నావో, కష్టంలో ఉన్నావో, ఆ కష్టంలో, శ్రమలో, ఇబ్బందులు నువ్వు ప్రార్థన చేసి ధైర్యం తెచ్చుకొని, దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని జవాబును పొందుకొని దేవుణ్ణి మహిమపరచవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నట్టు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.